హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 45 ఇదొక ఫ్యాంటసీ యాక్షన్ మూవీ గైస్. రీసెంట్‌గా జీ5లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ చాలా చేశారు. ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ 20 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు. కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో వినయ్ అనే ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ స్టోరీ చూపిస్తారు. ఒకరోజు అతను బైక్‌లో వెళ్తున్నప్పుడు అతనికి యాక్సిడెంట్ అయినట్టు కలొస్తుంది. సో అదే రోజు మళ్ళీ రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్తున్నప్పుడు సేమ్ అతనికి కలలో వచ్చినట్టే జరుగుతుంది. సో ఆఫీస్‌కి వెళ్ళాక మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది అని సెర్చ్ చేస్తాడు. సో అసలు అతనికి ఆ కలలు ఎందుకొస్తున్నాయి? నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? అసలు మూవీ నేమ్ 45 అని ఎందుకు పెట్టారు? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇంతకన్నా ఎక్కువ స్టోరీ చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే బానే ఉంది గైస్. ఫస్ట్‌లీ స్టోరీ చాలా బావుంది. ఎక్కడ కూడా కన్‌ఫ్యూషన్స్ లేకుండా క్లియర్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. క్లైమాక్స్ అయితే చాలా బావుంది. ఆల్రెడీ కొన్ని మూవీస్‌లో సిమిలర్ క్లైమాక్స్ ఉంటుంది. బట్ స్టిల్ చూస్తున్నప్పుడు బానే ఉంది కదా అనిపించింది. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, డైలాగ్స్ కానీ, యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ కానీ ఇవన్నీ చాలా బావున్నాయి. మెయిన్‌గా శివరాజ్ కుమార్ అయితే చాలా చేశారు. అసలు తన క్యారెక్టర్ ఏంటో లాస్ట్ వరకు కూడా మనకి తెలీదు. లాస్ట్‌లో తెలిసాక కొంచెం సర్ప్రైజింగ్‌గా అనిపించింది. బేసిక్‌గా హిందూయిజంలో మనిషి చనిపోయాక అతను చేసిన మంచి పనులు కానీ, చెడ్డ పనులు కానీ అవన్నీ చూసి అతనికి ఎలాంటి శిక్ష వేయాలి, అతనితో ఏం చేయాలనే ఉంటుంది. అదే గరుడ పురాణంలో ఉంటుంది గదా! దాన్ని ఈ మూవీలో సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చేలాగా స్టోరీ రాసుకున్నారు. నాకైతే అంతా బావుంది కానీ, వీఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల అస్సలు బాలేవు గైస్. గ్రీన్ స్క్రీన్ అని క్లియర్‌గా తెలిసిపోతుంది. ఎంత దృష్టి పెట్టకూడదనుకున్నా కూడా కనిపిస్తుంది. ఇదొక్కటి కొంచెం నెగెటివ్ అనిపించింది. సో, ఇఫ్ మీరు ఫ్యామిలీతో ఒక మంచి మూవీ చూడాలనుకుంటే డెఫినెట్‌లీ ఈ వీకెండ్‌కి ఈ మూవీని ట్రై చేయొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ గుడ్ మూవీ. సో, ఇది గైస్ 45 మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.